హలో అందరికీ. మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి. ఇప్పటికీ కూడా చాలామంది ఇంట్లో అసలు మష్రూమ్ కర్రీనే వండరు. నేను చిన్నప్పటి నుండి మష్రూమ్ కర్రీని అసలు టేస్ట్ కూడా చేయలేదు. కానీ మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ నాకు ఒకసారి చేసి చూపించారు. టేస్టీగా ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే వీక్లీ వన్స్ కంపల్సరీ ప్రిఫర్ చేస్తున్నాం. మష్రూమ్ వండినప్పుడల్లా మా హస్బెండ్ అంటారు చికెన్ మటన్ తిన్న ఫీల్ వస్తుంది అని. అంత టేస్టీగా ఉంటుంది ఈ మష్రూమ్ కర్రీ. మష్రూమ్స్లో చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే, కానీ రోజు ఈ మష్రూమ్ తినడం వల్ల క్యాన్సర్ సెల్స్ పెరగకుండా కాపాడుతుందంట. మష్రూమ్స్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ మన బాడీకి చాలా హెల్ప్ చేస్తాయి. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ని పెంచడంలో అండ్ బీపీని నార్మల్గా ఉంచడంలో సహాయపడతాయంట. ఇవన్నీ మాకెందుకండి అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఇంకా 30స్లోకి చేరాక ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మన హెల్త్ విషయంలో మనమే జాగ్రత్త వహించాలి. ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నాను. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మష్రూమ్ కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.